హాయ్, నేను డాక్టర్ కృష్ణ మేఘన, ఆరాధ్య డెంటల్ క్లినిక్, జమ్మలమడుగు. ఇవాళ మనం అసలు పంటి ఎముక ఎందుకు అరుగుదల అవుతుంది, అది అవ్వకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. చాలా మందికి ఎముక అరుగుదల అయ్యేదానికి ప్రధానమైన కారణం చిగుర్ల సమస్య ఉండటం. అంటే పళ్ళ మీద గార, చిగుర్ల వాపులు, లేదా చిగుర్ల నుంచి రక్తం రావటం, నోటి దుర్వాసన మొదలైనవి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనము సమస్య చిన్నగా ఉన్నప్పుడే స్కేలింగ్ లేదా డీప్ స్కేలింగ్ చేయించుకోవచ్చు, లేదా పెద్దగా అయినప్పుడు ఫ్లాప్ సర్జరీ లాంటివి చేసుకోవాల్సి వస్తుంది. పన్ను తీర్చుకున్న చోట కూడా కొన్ని సంవత్సరాలకి ఎముక అరుగుదల అవుతుంది. దానికి మనం ఇంప్లాంట్ వేసుకుంటే ఎముకను కాపాడుకోవచ్చు. టీత్ గ్రైండింగ్ లేదా టీత్ క్లెంచింగ్ అంటే పళ్ళు కొరికే అలవాటు ఉన్న వారికి కూడా ఎముక అరుగుదల అయ్యే అవకాశం ఉంటుంది. దానినే ట్రోమాటిక్ అక్లూజన్ అంటారు. దీనికి మీ డెంటిస్ట్ సహాయంతో నైట్ గార్డ్ ని వాడితే ఎముక అరుగుదల అవ్వకుండా కాపాడుకోవచ్చు. మామూలు వాళ్ళతో పోల్చుకుంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఎముక అరుగుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఇన్ జనరల్ గా షుగర్ వ్యాధి కంట్రోల్లో లేని వాళ్లకు ఎముక అరుగుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ వ్యాధి ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది. కాల్షియం మరియు విటమిన్ డి లోపం ఉన్నా కూడా ఎముక అరుగుదల అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం కాల్షియం మరియు విటమిన్ డి బాగా అందేలాగా ఆహారం తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా 6 నెలలకు ఒకసారి మీ డెంటిస్ట్ ని కలిస్తే మీ ఎముక అరుగుదల మొదలైనప్పుడే కనుక్కొని మీ పళ్ళను ఎముకను కాపాడుకోవచ్చు. మీకు పళ్ళ గురించి కానీ చిగుర్ల గురించి కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా మీ ఆరాధ్య దంత వైద్యశాలని సంప్రదించండి.